ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసిద్దాం. ఫైర్ కదా, వైల్డ్ ఫైర్. ముందుగా మొదటిది, ఏ ఒక్కరిని వదిలిపెట్టేలా లేదు బన్నీ మానియా. ఆ వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం. ఫైర్ కదా, వైల్డ్ ఫైర్. ఇప్పుడు బాలీవుడ్ లో మన హీరోలే జెండాలు పాతున్నారు. బాలీవుడ్ వాళ్ళందరికీ కూడా మన హీరోలే దేవుళ్ళు. బాలీవుడ్ హీరోలకు దక్కని క్రేజ్, ఫాలోయింగ్ మన హీరోలకు తగ్గుతుంది. కేవలం రాజమౌళి ఉంటేనే, రాజమౌళితో సినిమాలు తీస్తేనే నార్త్ లో క్రేజ్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ బన్నీ మాత్రం పుష్ప మూవీతో క్రేజ్ దక్కించుకున్నాడు. కరోనా టైంలో రిలీజ్ చేసిన పుష్పను బ్లాక్ బస్టర్ ని చేశారు. మన తెలుగులో పుష్ప అంతగా నడవకపోయినా నార్త్ లో అందరికీ ఎక్కేసింది. అసలు పుష్ప అక్కడి వాళ్ళకి ఏ రేంజ్ లో ఎక్కేసిందో చెప్పడానికి పాట్నా ఈవెంట్ ఒక్కటి చాలు. అసలు పాట్నాలో మన తెలుగు హీరోలు ఎవరైనా పోతే పట్టించుకుంటారా? అక్కడ మన ఈవెంట్ పెట్టడం ఏంటి? ఎవరైనా వస్తారా అని అందరికీ అనుమానాలు వచ్చి ఉంటాయి. అసలు బాలీవుడ్ స్టార్లే ముంబై దాటి బయటకి ఎక్కడా ప్రమోషన్స్ చేసుకోరు. ఈవెంట్లు గట్రా అసలే పెట్టరు. మన టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ వెళ్లి అక్కడ ఈవెంట్ పెట్టి అందరికీ ఒక హెచ్చరిక జారీ చేసినట్లుగా ఉంది. ఇది మా రేంజ్, ఇది నా రేంజ్, ఇది పుష్పగాడి బ్రాండ్. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అంటూ అందరికీ హుకుం జారీ చేసినట్లుగా ఉంది. పుష్ప 2 ట్రైలర్ లాంచ్ క్రౌడ్ ను చూస్తే హీరోల్లో చాలా మందికి నిద్ర పట్టదేమో అన్నట్లుగా ఉంది. ఖచ్చితంగా ఈ ట్రైలర్ లాంచ్ టాపిక్ అన్ని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతుంది. వందల మంది ప్రభుత్వ అధికారులు, వందల మంది ప్రైవేట్ బాడీ గార్డుల సమక్షంలో లక్షల మంది అభిమానుల సంద్రం మధ్యలో ఈ పుష్ప 2 ట్రైలర్ లాంచ్ గ్రాండ్ సక్సెస్ అయింది. అసలు ఈ రేంజ్ క్రౌడ్ ను ఏ హీరో కూడా రాబట్టలేరనే స్థాయికి బన్నీ వెళ్ళిపోయాడు. పుష్ప 2 కనుక కాస్త పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నా చాలు, నార్త్ లో బీభత్సం సృష్టిస్తుందని చెప్పడంలో ఇక సందేహం అక్కర్లేదు. ప్రభాస్ నార్త్ లో ఎప్పుడు ఇలా ఓపెన్ గ్రౌండ్ లో ఈవెంట్ పెట్టలేదు. దేవరాకి ప్రమోషన్స్ చేస్తున్నా కూడా ఇలా ఓ ఈవెంట్ పెట్టి సౌండ్ చేయలేదు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ టీజర్ లాంచ్ ను లక్నోలో పెట్టారు, కానీ దానికి పూర్ రెస్పాన్స్ వచ్చింది. కానీ పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గురించి అన్ని ఇండస్ట్రీలు మాట్లాడుకునేలా జరిగింది. ఇక్కడే బన్నీ సక్సెస్ అయ్యాడు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, అరగుండు తారక్ పుష్ప 2లో ఏం ప్లాన్ చేసావు సుకు? మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. పుష్ప 2 ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత సుకుమార్ సినిమా డైరెక్షన్ మీద అంచనాలు అమాంతం పెరిగిపోయినాయి. సుకుమార్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నాడనిపిస్తుంది. ట్రైలర్ లో సస్పెన్స్, యాక్షన్ తారా స్థాయిలో ఉండటమే కాకుండా కొత్త పాత్రలు పరిచయంతో ఆసక్తి రేపుతుంది. అందులో ముఖ్యంగా అరగుండు గెటప్ తో కనిపించిన తారక్ పొన్నప్ప సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. కేవలం కొన్ని సెకండ్ల పాటు కనిపించిన తారక్ పొన్నప్ప లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెడలో చెప్పుల దండ, ఇంటెన్స్ లుక్ తో తారక్ పాత్ర సినిమాకు కొత్త మలుపు ఇవ్వబోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కన్నడ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న తారక్ దేవరాలో బైరా కొడుకు తన నెగిటివ్ రోల్ ద్వారా టాలీవుడ్ లో మంచి గుర్తింపు పొందాడు. ఇక పుష్ప 2 ట్రైలర్ ద్వారా ఈ పాత్రకు సుకుమార్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇకపోతే తారక్ పొన్నప్ప ఆ పాత్రపై ఆయన ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలు ఆసక్తికరంగా మారాయి. పుష్ప 2లో తన పాత్ర పాజిటివ్ అలాగే నెగిటివ్ షేడ్స్ కలిగిందని, అల్లు అర్జున్ పాత్రకు కీలక మలుపు తెచ్చే పాత్రగా ఉంటుందని వెల్లడించడం సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచింది. ఆయన లుక్, మాటలే కాదు నటన కూడా అభిమానులను విశ్లేషంగా ఆకట్టుకునేలా ఉంటుందని ట్రైలర్ చూసిన వారు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు అల్లు అర్జున్, రష్మిక మందన, ఫాహిద్ ఫాజిల్, జగపతి బాబు పాత్రలతో పాటు తారక్ పొన్నప్ప పాత్ర కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సుకుమార్ ఈ చిత్రంలో వైవిధ్యమైన క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ ప్రేక్షకుల అంచనాలను మరింతగా పెంచుతున్నాడు. ప్రస్తుతం పుష్ప 2 ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా ఉంది. తెలుగు, హిందీ భాషల్లో కోట్ల వ్యూస్ తో దూసుకుపోతుంది. సుకుమార్ వినూత్నమైన కథనం, అల్లు అర్జున్ పవర్ఫుల్ ప్రదర్శన, కొత్త విలన్ లుక్స్ సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చాయి. మరి విడుదల అనంతరం సినిమా అంచనాల స్థాయిని అందుకుంటుందో లేదో చూడాలి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్,
కీర్తి సురేష్ పెళ్లి ఫిక్స్. మరి ఇందులో నిజమెంతుంది? ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. అందాల తార కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుందా? తన చిరకాల మిత్రుడితో 7 అడుగులు నడవబోతుందా అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ మీడియా వర్గాలు. కీర్తి త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల ప్రకారం కీర్తి పెళ్లి వేదికకు సంబంధించిన వేదిక సైతం ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది. సెలబ్రిటీల వ్యక్తిగత వివరాలకు సంబంధించిన నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా హీరోయిన్ల ప్రేమలు, పెళ్లి సంబంధించిన వార్తలకే కొదవ ఉండదు. ఇదిగో తోక అంటే అదిగో పులి అనేలా పరిస్థితులు ఉంటాయి. పలానా హీరోయిన్ పలానా వ్యక్తితో ప్రేమలో ఉందని, త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని వార్తలు రావడం సర్వసాధారణం. అయితే ఆ తర్వాత ఆ వార్తలపై హీరోయిన్లు క్లారిటీ ఇవ్వడంతో వార్తలకు పులి స్టాప్ పడుతుంటుంది. ఇలా పెళ్లి వార్తలతో ఈ మధ్య ఎక్కువగా ట్రెండింగ్ లో ఉంటున్నారు అందాల తార కీర్తి సురేష్. కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి ఇప్పటి వరకు చాలా సార్లు వార్తలొచ్చాయి. వాటిని ఆమె ఖండిస్తూ వచ్చింది కూడా. మొన్నటికి మొన్న ఆమె మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దుబాయ్ కి చెందిన ఓ వ్యాపారవేత్తతో పెళ్లి ఖాయమైందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే వీటిపై కీర్తి సురేష్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. పైగా ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సున్నితంగా తిరస్కరించింది. కాగా తాజాగా మరోసారి కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన చిరకాల మిత్రుడితో కీర్తి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇరు కుటుంబీకుల అంగీకారంతో ఈ జంట పెళ్లి పీటలెక్కబోతుందని, గోవా బీచ్ పెళ్లి వేదికను ఫిక్స్ చేశారని బాలీవుడ్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. తాజాగా సౌత్ మీడియాలోనూ ఈ వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై కీర్తి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడం గమనార్హం. దీంతో ఈ వార్తల్లో నిజంగానే నిజం ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి. మరి కీర్తి పెళ్లికి సంబంధించి క్లారిటీ రావాలంటే బ్యూటీ స్పందించే వరకు చూడాల్సిందే. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.